కూడా తెలియజేస్తున్నారు. యేసు నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. లోకం మిమ్మల్ని ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇస్తున్నాను కనుక అది నన్ను ద్వేషిస్తున్నాను. ఎప్పుడైతే ఇంటివాడు చెడ్డవాడని వాడి క్రియలు చెడ్డ క్రియలు బయటెట్టామో అప్పుడు ఈ సత్య సంబంధం అని ఎవరినైనా సరే ఏం చేస్తారు? ద్వేషించారా? ప్రభు లోకం యొక్క చెడ్డ పనుల్ని బయటపెట్టారు ఆయన. కాబట్టి లోక సంబంధమైన ఈ యోధా జనాంగం, లోక సంబంధంలో బతుకుతున్న ఈ యూదులు ప్రభుని ద్వేషించారన్నమాట. మీరు పండగకు వెళ్ళండి, నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక నేను ఈ పండగకు వెళ్ళని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలా చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్తా రహస్యంగా వెళ్ళాడు. పండుగలో యూదులు ఆయన ఎక్కడ అని ఆయన వెతుకుతుండేది. మరియు జనసమూహము ఆయన గురించి గొప్ప సనుగు పుట్టింది. కొందరు ఆయన మంచివాడని, మరి కొందరు కాడు ఆయన జనులు మోసపుచ్చువాడని. అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవరు బహిరంగంగా మాట్లాడలేదు. చూసారా, కొందరు అలా కొందరు ఇలాగా, కొందరు విశ్వసించారు, కొందరు విశ్వసించలేదు. ఆయన సహోదరులైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. సగం పండుగ అయినప్పుడు ఈ దేవాలయంలోకి వెళ్ళి బోధించుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకోని ఇతనికి పాండిత్య మెట్లు వచ్చానని చెప్పుకున్నారు. చదువుకోవడం అంటే ఒక పౌలు గారిలోకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడం అన్నమాట. చదువుకోవడం అంటే ఏంటి? పౌలు గారి లాగా రామాలయ పాదాల దగ్గర నేర్చుకున్నాడు కదా ధర్మశాస్త్ర సంబంధం చదువు, అదనమాట. ఇప్పుడు మనం చదువు అంటే మనకి ఏం అర్థమవుతుంది? స్కూల్లోకి వెళ్ళడం అనుకుంటాం, అవునా? అక్కడ పేతురు చెప్పారు కదా, విద్యా విహీనులు అంటే మనకి ఏం అర్థమవుతుంది? చదువు లేని వాళ్ళని. అక్కడ సంగతులు గ్రహింపలేని వాళ్ళని అర్థం. చూసారా, చిన్న మాట దాన్ని బట్టి ఇలా పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉంటారు. సంగతులు గ్రహించలేని వాడు ఏమర్థమవుతుంది ప్రభు రాక గురించి? అలాగే ధర్మశాస్త్రాన్ని నేర్చుకోలేని ఈయనకి పాండిత్యం ఎలా వచ్చింది? కాబట్టి అందులో ఇలా ఉందని చెప్తున్నారు అంతే. ఆయన వెళ్ళి ఇప్పుడు 12వ ఏట వెళ్ళి ఆయన శాస్త్ర ప్రశ్నలు అడుగుతుంటే వాళ్ళకే ఆశ్చర్యం కలిగింది, అవునా కదా? అలాగే ఇప్పుడు ప్రభు బోధించారంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైనది కదా బోధిస్తారు. చదువుకొని ఇతనికి పాండిత్యం ఎట్లా వచ్చిందని అంటే ధర్మశాస్త్రం చదువుకోలేదు కదా ఈయన. ఏం చదువుకోలేదు? ధర్మశాస్త్రం చదువుకోలేదు కదా. ఈ పాండిత్యం ఎలా వచ్చింది ఈయనకి? పరిచయుడే కదా బోధిస్తాడు. ధర్మశాస్త్రం నేర్చుకుంటాడు కాబట్టి చదువుకున్నాడు. ధర్మశాస్త్రం నేర్చుకోకుండా ఉన్నవాడు చదువులేనివాడు. అర్థమైందా? చదువుకోవడం ఇతనికి పాండిత్యము. ఈ లోక సంబంధం చదివాడు అనుకోండి, బైబిల్ లోక సంబంధం చదివాడు అనుకోండి, ఏమనుకోవట్లేదు? యేసు ప్రభు చదివే లేదండి అన్నాడు, అవునా? వాళ్ళు అయ్యే కదా మట్టుకుని వాళ్ళకి గట్టిగా నిలబడి మాట్లాడితే నిలబడలేరు వాళ్ళు. చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చాడని చెప్పుకోండి. అందుకు యేసు నేను చేయబోదు నాది కాదు, నన్ను పంపిన అంటే ఎవడైనా ఆయన చెక్కులు చేయండి నిశ్చయించుకునేలా ఆ బోధ దేవుని వల్ల కలిగిందో లేక నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకున్నాను. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమలు వెతుకుడు కానీ తను పంపిన వారి మహిమలు వెతుకువాడు సత్యవంతుడు. అంటే దేవుని మహిమలు వెతికేవాడు ఎవరన్నమాట? సత్యవంతుడు. ప్రభు ఆయన యందు ఏ దుర్నీతి లేదు. యేసు ప్రభు నందు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి దేవుని. మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? ఆయనను మీలో ఎవరునో ఆ ధర్మశాస్త్రాన్ని గైకొన్నాడు. ధర్మశాస్త్రం ఇచ్చినా ఏమాలి వాళ్ళు మీలో ఎవరు ధర్మశాస్త్రం గైకోండి. మీరు ఎందుకు నన్ను చంప చూస్తున్నారని వారితో చెప్పారు. ఏడైతే మొదలెడ తర్వాత యూదులు ఆయన చంప వెతుకున్నందున అన్నారా? ప్రభుని చంపడానికి చూస్తున్నారంట. అందుకు జనసమూహం నువ్వు దెయ్యపట్టిన వాడు ఎవరు నిన్ను చంప చూస్తున్నాడని అడగారు. యేసు వారు చూసి నేను ఒక కార్యం చేసేదని అందుకు మీరు అందరూ ఆశ్చర్యపడుతుంది.
ఆశ్చర్యపడుతున్నారు. మోసే మీకు సున్నతి అని నియమించాడు. ఈ యొక్క విధానం మోసే వలన కలిగింది కాదు, పితరుల వల్లనే కలిగింది. అంటే ఇది ఆదికాండం 17 అధ్యాయం కదా. సున్నతి అనే విధానం ఎక్కడ కలిగింది? కాబట్టి ఇప్పుడు పితరుల వల్ల కలిగింది కానీ మోసే వల్ల కాదు సున్నతి అనేది. అయినా విశ్రాంతి దినంలో మీరు మనుషులకు సున్నతి చేయిస్తున్నారు. మోసే ధర్మశాస్త్రం మేరకున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినంలో సున్నతి పొందను కదా. ఇక్కడుగా నేను విశ్రాంతి దినంలో ఒక మనుషుని పూర్ణ స్వస్థ గల వాడిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుతున్నారు ఏంటి అని అడిగారు. అర్థమైందా? మీరు సున్నతి చేయించుకున్నారు, అది పని కాదా? ప్రభుకి ఎవరన్నా చెప్పి మాట్లాడేది. అప్పుడు అన్నారనమాట, వేలు చూపును బట్టి తీర్పు తీర్చగా న్యాయమైన తీర్పు తీర్చమన్నాడు. అర్థమైనా? ఇస్లాం వాళ్ళు కొందరు చెప్పబోయే వాడు ఈయన కాడా, ఇదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నాను, ఈయన ఏమన్నారు, ఈయన క్రీస్తైన అధికారం నిజంగా తెలుసుకునేందుగా ఆయనను ఈయన ఎక్కడ వాడు ఎరుగుము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వాడు ఎవడనో ఎరగడని చెప్పుకోండి. కాగా యేసు దేవాలయంలో బోధిస్తూ మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడ వాడిని ఎరుగుదురు, నా ఎంత నేనే రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయన మీరు ఎరగరు అంటే తండ్రిని. నేను ఆయన ఎదురు వచ్చి తిని ఆయన నన్ను పంపాడు కనుక నేను ఆయన ఎరుగుతుందని బిగ్గరగా చెప్పాను. అందుకు వారు ఆయన పట్టుకుని యత్నం చేశారు కానీ ఆయన బడి ఇంకా రాలేదు కనుక ఎవరైనా ఆయన పట్టుకున్నా. మరి జనసమూహంలో అనేకులు ఆయన విశ్వాసం నుంచి అండర్లై చేయండి ఆ మాటలు. మీకు ఆ మాట అర్థమైందండి, యోహాను సువార్తంతా అర్థమైనట్టే. మరి జనసమూహంలో అనేకులు ఆయన విశ్వాసం నుంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచికలు చేయునా అని చెప్పుకున్నారంట. విశ్వసించిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విశ్వసించిన వాళ్ళు ఉన్నారు. దేవుని కుమారుడు జనసమూహం ఆయన కూర్చి ఇలాగ సడుపుట పరిచయం విన్నప్పుడు ప్రధాన యాజకుడు పరిచయంలో ఆయన పట్టుకుంటూ బండ్రోతులు పంపారు. ఏసు ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉన్నాను, తర్వాత నన్ను పంపినప్పుడు వెళుతున్నాను. మీరు నన్ను వెతుకుతురు కానీ నన్ను కనుగొండు, నేను ఎక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరు నేను. అందుకు యూదులు మనం ఈయన కనుగొనకుండా ఈయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు, గ్రీసు దేశంలో చెదిరిపోయిన వారు ఎదురు వెళ్ళి గ్రీసు దేశంలో బోధించినా నేను వెతుకుతురు నన్ను కనుగొనడు, నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన మాట ఏమిటి అని తనలో తను చెప్పుకుంటున్నారు. వీళ్ళకి అర్థం అవట్లేదు. ఆయన ఏమో ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్తానంటున్నాడు ఆయన. ప్రభు పరలోకం నుంచి వచ్చాడో పరలోకం వెళ్తానంటున్నారు ఆయన. వీళ్ళేమో మన దగ్గర నుంచి గ్రీసు దేశం దగ్గర వెళ్ళిపోతానంటావా, నేను అయినా కాదా, ఏం అర్థం కాలేదు జనాలు కదా. తనలో తాను అనుకున్నానంట. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవరైనా తప్పుకునేవారు నా ఎద్దకు వచ్చి తప్పుకు తీర్చుకోండి. నా ఎద్దు విశ్వాసించేవాడు ఎవరు లేకుండా చెప్పినట్టు వాడి కడుపు నుండి జీవజల నదులు వారిని బిగ్గరగా చెప్పాడు. తన ఎందుకు విశ్వాసించే వారు పొందబో ఆత్మను కూర్చి ఈ మాట చెప్పాడు. యేసు ఇంకనూ మహిమపరచబడుతులేదు, దానికి ఆత్మ ఇంకా అనుగ్రహించబడి ఉండలేదు. అంటే ఇది తిరిగి రావలేదు కాబట్టి ఇంకా పరిశుద్ధాత్మ రాలేదని అర్థం. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ప్రవక్త అనేది, ఆ ప్రవక్తే అనేది, మరికొందరు ఈయన క్రీస్తే అనేది అంటే మెస్సే అన్నమాట. మరికొందరు ఈయన క్రీస్తు గలిలీలో వచ్చినా, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉన్న బెత్లెహేము అనే గ్రామం నుండి వచ్చిన లేఖనం చెప్పట్లేదా మేకా 5:2 అవునా? మరి ఈయన నజరేతులో పెరిగాడు కాబట్టి నజరేతు అనుకున్నారు వీళ్ళు. ఆయన పుట్టింది మాత్రం ఎక్కడ? బెత్లెహేము. పెరిగింది ఇక్కడే కాబట్టి ఇక్కడే పుట్టాడు అనుకుంటున్నారు. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి ఉండి దావీదు బెత్లెహేము గ్రామం నుండి వచ్చిన లేఖనం చెప్పట్లేదా అని. కాబట్టి ఆయన గురించి జనసమూహంలో బేరాలు పుట్టారు. వాళ్ళు కొందరు ఆయన పట్టుకొని తెలిసి కానీ ఎవరూ ఆయన పట్టుకోలేదు. ఆ బండ్రోతులు ప్రధాన యాజకుల వద్దకు పరిచయుల వద్దకు వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన తీసుకుని రాలేదని అడిగారు. ఆ బండ్రోతులు
ఆ మనుషులు మాట్లాడినట్టు ఎవడనూ ఎన్నడనూ మాట్లాడలేదండి. అది పరిచయం. మీరు కూడా మోసపోయారా? ఆయన బాడీ లేనప్పటికీ అది ఆత్మ సంబంధమైంది కాబట్టి ఈ బాడీని ఇలా ఆశ్చర్యపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా ఏం పట్టుకుంటామో అంటారండి. ఏంటి మీరు కూడా మోసపోయారు అన్నారు. లేదో మీరు కూడా మోసపోయారా? అధికారులు కానీ పరిచయంలో కానీ ఎవడైనా అంటే విశ్వాసం ఇచ్చారా? ఇలా తెలియదు నీకోదేమో విశ్వసించాడని. అధికారులు కానీ పరిచయంలో కానీ ఎవడైనా ఎందుకు విశ్వాసం ఇచ్చానా? అయితే ధర్మశాస్త్రం మేరకు నీ జనసమూహం శాపగ్రస్తమైనది పాడుతాడు. ఏది ధర్మశాస్త్రం మేరగని ఈ జనసమూహం. వీళ్ళు ధర్మశాస్త్రం తెలుసు కానీ పాటించారు. వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు కానీ ఏం చేయలేదు, పాటించారు. ఏ జనం శాపగ్రస్తమైనది ఆలోచించండి. జన్మంలో ఇలా వెళ్ళిపోయారని బాధపడతారు. అయితే ధర్మశాస్త్రం మీద జనసమూహం శాపగ్రస్తమైన వాడతారు. అంతకు మునుపు ఆయన ఎద్దకు వచ్చిన నీకోదేమో వారిలో ఒకడు. అతను ఒక మనుష్యుడి మాట వెనక మునుపు వాడు చేసింది తెలుసుకొని మునుపు మన ధర్మశాస్త్రం తీర్చునా అని అడిగాడు. మన ధర్మశాస్త్రం ఒక మనుషుని గురించి సరిగ్గా తెలియక మునుపు తీర్చుతుందా అని అడిగాడు. ఏదో మందింది. నువ్వు గలీలువా? విచారించి చూడు, గల్లీ ఏ ప్రాంతంతో పుట్టడనేది. అందులో ఎవరింటి వారు వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళిపోతాం కదా కదా. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఏమని? నువ్వు గల్లీడువా? గల్లీలు ఏ ప్రాంతం పుడతామని ఉందా? ఇలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి. పుట్టింది బెత్లెహేములో కానీ పెరిగింది నజరేతులో కదా. కాబట్టి గల్లీ ప్రాంతంలో ఆయన ఉంటున్నాడు. ఏ ప్రవక్తని పుడతారని ఉందా అక్కడ అన్నారు అన్నమాట. ఈయన గ్రహిస్తున్నాడు. ఎవరు? నీకోదేమో గ్రహిస్తున్నాడు. కాబట్టి 7వ అధ్యాయంలో పర్ణశాల పండుగలో ఆయన రహస్యంగా వెళ్ళి బోధించడం, కొంతమంది విశ్వసించడం, కొంతమంది ఆయన్ని అంగీకరించకపోవడం అనేది రాసుకోవాలి. కొంతమంది విశ్వసించారు, కొంతమంది ఆయన్ని విశ్వసించలేదు. పర్ణశాల పండుగలో ఆయన రహస్యంగా వెళ్ళి వారు బోధించారు. ఆయన్ని విశ్వసించిన కొంతమంది విశ్వసించారు, కొంతమంది విశ్వసించలేదు అని తెలియదు. ముప్పై 39వ వచనం అండర్లైన్ చేసుకోండి. 42వ వచనం అండర్లైన్ చేయండి. 51వ వచనం అండర్లైన్ చేయండి. ఐదవ వచనం అండర్లైన్ చేయండి. 15వ వచనం అండర్లైన్ చేయండి. 19వ వచనం అండర్లైన్ చేయండి. 23వ వచనం అండర్లైన్ చేయండి. 24వ
18 యేసు ఒలివల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుండేది, వారు బోధించుండేది. శాస్త్రులు పరిచయులు వ్యభిచారమంతా పట్టుకున్న ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడా, ఎవరైనా శాస్త్రులు పరిచయం ఎందుకని ఆమెను మధ్య నిలబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయటంగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళు ఊగి చంపాలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించింది కదా, అయినను నీవేం చెప్తున్నావు అని ఆయన అడిగారు. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధిస్తూ ఇలాగ అడిగారు. నిజానికి తెలుసు గ్రహిందామని కాదు, దొరికితే నేరం మోపుదామని ధర్మశాస్త్రం. అయితే యేసు వంగి నేల మీద విరేలతో ఏయో రాస్తున్నారు. వారు ఆయన పట్టు వదలకు అడుగుతుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట దాని మీద రాయి వేయవచ్చునని ఆ వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండేది. వారు ఆ మాట విని శాస్త్ర పరిచయం ఎవరెవరో వేషధారులు కదా, మత్తయి 23 ఫుల్గా వాయించే శుభ్రంగా ప్రభు కదా, వాళ్ళ వేషధారుని ఫుల్గా గట్టి గద్దించారు ఆయన. కాబట్టి శాస్త్ర పైలు వచ్చి వీళ్ళు నిలబెట్టి ఏం చేద్దాం అని, సరే వాళ్ళతో కూడా చాలా మంది ధర్మశాస్త్రం చేయండి, కానీ మీలో పాపం లేనివాడు దానికి తీర్పు ఇచ్చేవాడు ఎవరు? అంతేకాదు. ఇప్పుడు ఎవరికైనా నీ సహోదరుడి కంట్లో ఉన్న నలుసుని ఎచ్చే ముందు నీ దోళాన్ని తీసేసుకోమన్నాడు కదా, కాబట్టి న్యాయమైన తీర్పు తీర్చమన్నాడు కదా. కాబట్టి తీర్పు తీర్చాలంటే ఏం చేయాలి? పాపం చేసేవాడు తీర్పు తీర్చడానికి పనికిరాడు, అవునా కాదా? పాపం చేసేవాడు తీర్పు తీర్చడానికి పనికొస్తాడా? పనికిరాడు. అలాగే వీళ్ళు పాపం చేస్తూ పాపం చేసిన స్త్రీని తీర్పు తీరుతున్నారు. మీకు అట్లయినా అర్థం. అందుకని ఏమన్నారంటే, మీలో పాపం లేనివాడు ఎవడు వాడు మొదట రాయేయమన్నాడు. పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చిన వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయచులేను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలు చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకటి బయటికి వెళ్ళిపోయారు. యేసు అక్కడే మిగిలారు. పాపం లేదు అని ఎవరు అంటారు సరిపోరు కదా ఇలా, ఎందుకంటే హృదయాలు ఎన్నోడు కాబట్టి ఆయన చెప్పేస్తాడు కదా. నేను ఏ పాపం చేయలేదు, నేను నేతను రాయన్నాడు అనుకోండి, మొత్తం ఆయన చెప్తాడు. అందుకు ఆయన గురించి తెలుసుకుని ఆయన గురించి ఎరిగి ఏం చేశారు వాటిల్లో జాయిగా వెళ్ళిపోయారు. పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకటి బయటకు వెళ్ళిపోయారు. యేసు అక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూసి, అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పాను. అందులో పాపాలు క్షమించబడిన తర్వాత పాపం చేయకుండా ఉండకు, పాపం చేయకూడదు, అంతే కదా. పత్రిక 6:1-2 వచనాలే కాదు. పాపం చేసింది పాపాలు ఎప్పుడైతే ఎందుకంటే భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారికి పాపాలు క్షమించే అధికారం ఉందా లేదా? కాబట్టి పాపాలు క్షమించే అధికారం ఉన్నప్పుడు ప్రభు ఏం చేశారన్నమాట, ఆమె పాపాలు క్షమించి ఇంకెప్పుడు పాపం చేస్తాడు. వెళ్ళి ఇక పాపం చేయకమని ఆమెతో చెప్పారు. పాపాలను క్షమించింది ఎందుకనమాట, పాపం చేయకుండా ఉండటానికి అని, అవునా కాదా? అది కాబట్టి ప్రభు యొక్క బోధ గమనించాలి. మనం పాప క్షమాపణ పొందిన తర్వాత పాపాలకు చేయకుండా ఉండాలన్నమాట. పాపం ముందు నిలిచి మాట్లాడకూడదు, పాపం మీద నిలిచి ఉండకూడదు. మనం క్రీస్తు కూడా మరణించామని చెప్పేసి మాట్లాడుకోవాలి. మళ్ళా యేసు, నేను లోకానికి వెలుగును, లోకానికి నన్ను వెంబడించి వాడు చీకట్లో ఉన్నాడు, ఒక జీవపు వెలుగు కలిగి ఉన్నాను వారితో చెప్పాను. కాబట్టి పరిచయులు నిన్ను కూర్చి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యం సత్యం కాదని ఆయనతో అన్నారు. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చేదనో ఎక్కడికి వెళ్తానో నేను ఎరుగుదును. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్తాడో ఎరుగుదును అన్నప్పుడు అర్థమైనా, ఎక్కడి నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్తానో అనేది విషయం అంత క్లారిటీగా చెప్తున్నప్పుడు
ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన తెలిసింది, ఆయన ఎక్కడికి వెళ్తాడో ఆయన తెలుసు. మనం అన్నప్పుడు పరలోకం నుంచి వచ్చాడంటే ఇబ్బంది ఏముంది? వామపత్రికలో 10వ అధ్యాయంలో చెప్తాడు కదా, పరలోకానికి నుంచి యేసుప్రభుని ఎవరు తెచ్చారు కిందకి, ముతుల్లోంచి ఎవరు ప్రభుని తిరిగి లేపారు అని నువ్వు అనుకోవద్దు. నువ్వు యేసుని ప్రభుని ఒప్పుకుంటే సరిపోతుంది. యేసుని ప్రభుని ఒప్పుకుని ఆయన దేవుడు ఆయన మృతుల నుంచి లేపడని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. యూదులు చెప్పాడు. నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్తున్నానో మీరు ఎరగరు. మీరు శరీరం బట్టి తీర్పు తీస్తున్నారు. నేను ఎవరికి తీర్పు తెచ్చను. నేను ఒక్కడై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే, మరి 2 మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా. 17 వచనం అనుభవించే మరి 2 మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రం రాయబడి ఉంది కదా. నన్ను గురించి నేనే సాక్ష్యం చెప్పుకునేవాడును. నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తానని చెప్పాను. వారు నీ తండ్రి ఎక్కడున్నాడని ఆయన అడగగా, చూడండి ఏమాటమైన ఏమన్నారు ఆయన, నా తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడని. నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నారు. అంటే కనీసం ఏమర్థమైందంటే అసలు ఆయన పరలోకం నుంచి వచ్చారు, తర్వాత మళ్ళా పరలోకానికి వెళ్తారు కాబట్టి ఆయన ద్వారా మన పాప క్షమణ, ఆయన ద్వారా మార్గము, ఈ ఆలోచనలు వీళ్ళకి లేవు అసలు. ఇంతవరకు చెప్పుకుంటే ఆయన ఏమంటున్నారు వాళ్ళు, నేను నా తండ్రి దగ్గర నుంచి నా తండ్రి దగ్గరికి వెళ్తానంటే మీ తండ్రి ఎవరని అడుగుతున్నాడు. మీ తండ్రి ఎక్కడ ఉన్నాడనా, మీ తండ్రి ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నాడు. అది తండ్రినైనా దేవుడిని ఎరిగి ఉంటే వీళ్ళు అలా అంటారా? అందుకు అప్పుడు వాడు యేసు మీరు నన్నైనా నా తండ్రినైనా ఎరగరు, నన్నైనను నా తండ్రినైనా ఎరగరు, నన్ను ఎరిగి ఉంటేనా నా తండ్రి కూడా ఎరిగి ఉందని వార్త చెప్పాను. ఆయన దేవాలయాలు బోధిస్తుండగా కాలు పెట్టుకున్న చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడి ఇంకా రాలేదు కనుక ఎవరు ఆయన్ని పట్టుకోండి. అప్పుడు నేను నా తండ్రి సాక్షి చెప్పుకున్నా, ఇక్కడ సాక్ష్యం సత్యం కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటే వీళ్ళేమో తండ్రి ఎక్కడ ఉన్నాడని అడుగుతారు. తర్వాత మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపలో ఉండి చనిపోదు. అంటే భూమి మీద ఉండగా ఆయన విశ్వాసం ఇస్తే పాపాలు క్షమించబడదు, అవునా? కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ పాపాలు ఏమేమిటాయి, ఆ పాపంలో నుండి చనిపోతారు. నేను వెళ్ళి చోటుకి మీరు రాలేదని వార్త చెప్పారు. అందుకు యూదులు నేను వెళ్ళి చోటుకి మీరు రాలేదని చెప్తున్నాడే, తను తానే చంపుకొని ఆయన చెప్పుకుంటున్నాడు. తను తానే చంపుకున్నా ఏమో అర్థం కావట్లేదు ఆయన. అప్పుడు ఆయన మీరు క్రింది వారు, నేను పైనుండి వాడిని, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుల్ని అండర్లైన్ చేయండి. కాగా మీ పాపంలో నుండి మీరు చనిపోదురని మీతో చెప్తున్నాను. నేను ఆయనని మీరు విశ్వసించిన నేను ఆయనని మీరు విశ్వసించిన మీరు మీ పాపంలో నుండి చనిపోదురని వార్త చెప్పింది. నేను ఆయనని మీరు విశ్వసించిన మీ పాపం నుండి చచ్చిపోతారు వార్త చెప్పారు. కాబట్టి మీరు నువ్వెవరు అని ఆయన అడగగా, యేసు వారితో మొదలు నేను మీతో ఎవరినని చెప్పుకుంటూ వారిని అన్నాను. మిమ్మల్ని గురించి చెప్పుటకు తీర్చుటకు చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన అర్థం విన్న సంగతులు లోకంలోకి బోధిస్తున్నానని చెప్పింది. తండ్రిని గురించి నమ్ముతూ ఆయన చెప్పినని వారు గ్రహింపకపోయారు. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టుగా ఈ సంగతులు మాట్లాడుతున్నానని మీరు గ్రహించారు. అంటే ఆయన చనిపోయి తిరిగి లేపడిన తర్వాత ఈ సంగతులు గ్రహిస్తారంట. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకులు ఆయనందు విశ్వాసం నుంచి అనుభవించారు.
చూసారా, ఆనాడు యేసు భూమి మీద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి దేహంలో ఉన్నప్పుడు అనేక మంది ఆయన్ని దేవుని కుమారుడిని విశ్వసించారు. అర్థమైందా? ఇప్పుడు ఆయన ఆయన భూమి మీదకే రాలేదంటున్నారు, యేసు క్రీస్తు గాడిని బోధిస్తున్నారు మీరు. కాబట్టి మేము చూసాం, అనేకులు ఆయన అందరూ విశ్వాసం ఉంచారు. అలాగే మేము కూడా విషయాలను ఆయన చూసాము, చేతులు తాకినాయి. కాబట్టి ఇప్పుడు చెప్పే అబద్ధ బాధకులు మాటలు మీరు నమ్మకండి అని యోహాను గారు ఇవి రాశారనమాట. సువార్త రాసింది, పత్రికలు కూడా రాశారు. సరే, ఆ ఉద్దేశంతో చదివితే మనకి బైబిల్ అర్థమవుతుందా, అర్థం అవట్లేదా? ఈజీగా ఉంది. ఉద్దేశాన్ని పక్కనెట్టి ఒక్కో వచ్చిన ఆలోచిస్తే ఎప్పుడు అవుతుంది జీవితంలో ఎప్పుడు అర్థమవుతుంది? అర్థమవుతుందా? మళ్ళా తర్వాత తర్జుమా కూడా రాదు అంటే తర్జుమా చేయడానికి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంది. మరి ఏం అర్థమైపోద్ది? మీరు వెళ్ళడానికి ఏం అవకాశం లేదండి. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యం మీద నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యేది సత్యాన్ని గ్రహించారు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదని చెప్పగా, వారు మేము అబ్రహాం సంతానం, మేము ఎన్నడూ ఎవరికి దోషులమే ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతుందని ఎలా చెప్తున్నారని ఆయన అన్నాడు. అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడు పాపానికి దోషులని మీతో నిశ్చయముగా అండలైంది. తాగేవాడు తాగుడికి ఏమైనట్టు, అంతే కదా. జారుడు జాగ్రత్తవానికి అలవాటు అయినట్టే, వ్యభిచారానికి ఏమైనట్టు, బానిస అయినట్టే. బానిస అయిపోయినంటే ఇప్పుడు అది ఏం చెప్తుందో అది చేయాల్సిందే కదా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, తను తాగాలనుకున్నప్పుడు తాగుతాడు, అంటే తన కంట్రోల్లో మందు ఉంది, అవునా కదా. ఇప్పుడు ఏ సమయమైనా తాగేసేవాడు ఎవడు? మందు కంట్రోల్లో అతను ఉన్నాడు. ఏ కంట్రోల్లో ఉన్నాడు? అతను జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తాగేస్తాడు. అంటే ఇందులోకి వెళ్ళిపోయాడు అనమాట, దాసు అయిపోయాడు, పాప మందుకి బానిస అయిపోయాడు అనమాట. మందు ఇప్పుడు మధ్యాహ్నం తాగేస్తాడు, సాయంత్రం తాగేస్తాడు. ఇక ఆలోచన వస్తే వెళ్ళిపోతాడు అనమాట. ఈ కంట్రోల్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఆలోచన వచ్చినా కానీ అస్తమానం తాగకూడదు, అవివాహం పోతాయి, ఏదో అప్పుడప్పుడు తాగుతాం అంటారు చాలామంది. ప్రతిరోజు తాగకుండా మేము అప్పుడప్పుడు తాగుతాం అంటే కంట్రోల్లో అది ఉందన్నమాట. ఆ తర్వాత ఏమవుతాడు? అది సమస్యలు ఎక్కువైన తర్వాత నువ్వేం చెప్తాది అంటాను, అయితే రోజు తాగేసి పడుకో అంటుంది. అలాగా పాపం చేసేవాడు, ఆజ్ఞ అతిక్రమించేవాడు, అర్థమైనా ఆజ్ఞ అతిక్రమిస్తూనే ఉంటాడు, దాన్ని దాసులు అయిపోయాడు అనమాట. ఇక ప్రతిసారి దేవుడికి వ్యతిరేకంగా పొద్దుతూ ఉంటాడు. అంటే ఇలా పాపానికి దోషులు అయిపోయి స్వాతంత్రం అంటున్నారు వీళ్ళు. అదైనా యూదులు దేనికి దోషులు అయ్యారు? వీళ్ళు పాపానికి దోషులు అయిపోయి ఏమంటున్నారు? మేము స్వతంత్రులు, మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికి దోషులు లేదంటే వీళ్ళకి ఏమర్థమైంది? ఎవరికి దోషులు లేదంటే ఇప్పుడు ప్రస్తుతం అలా ఎవరికైనా దోషులు కాలేదని చెప్తున్నారు. మేము అబ్రహాం సంతానం, మేము ఎవరికి దోషులు కాలేదంట. అప్పుడు ప్రభు చెప్పాడు, మీరు పాపానికి దోషులు అయినారు అన్నాడు. ఈ దోషులు అంటే వీళ్ళు ఎవరి కింద పని చేసేవాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు ప్రభు ఆత్మ సంబంధులకి అర్థమవుతుంది తప్ప భౌతిక సంబంధులకు అర్థం కాదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాసుడు ఎల్లప్పుడు ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసం చేయడు. కుమారుడు మిమ్మల్ని స్వంతలుగా చేసిన ఎలా మీరు నిజంగా స్వంతలైంది. మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలియను, అయినా మీరు నా వాక్యాన్ని చూడలేదు కనుక నన్ను చంపబెదుగుతున్నారు. నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులే బోధిస్తున్నాను. విన్న సంగతులు, చూసిన సంగతులు. తండ్రి దగ్గర విన్నాయి, చూసినాయి అంటారు. చూసిన సంగతులు, విన్న సంగతులు అండర్లైన్ చేయండి. నా తండ్రి దగ్గర చూసిన సంగతులు బోధిస్తున్నాం.
ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగిస్తున్నారని వార్త చెప్పండి. మీ తండ్రి అంటే అపవాది అనమాట. మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగిస్తున్నారని వార్త చెప్పింది. అందువల్ల ఆయనతో మా తండ్రి అబ్రహాం అంది. యేసు మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేస్తారు అండర్లైన్ చేయండి. దేవుని వల్ల విన్న సత్యం మీతో చెప్పిన వాడు నన్ను మీరు ఎప్పుడు సమవేదించున్నారే? అబ్రహాం అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయించడానికి వార్త చెప్పింది. అందుకు వారు మేము విచారం వాళ్ళు పుట్టినవారు కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రిని చెప్పగా యేసు వార్త ఇట్లా, దేవుడు మీ తండ్రి అయినా మీరు నన్ను ప్రేమించరు. నేను దేవుని ఎదురుని బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయనే నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండా వాళ్ళే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాడిని ఎందుకు సత్యమే. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. నేను సత్యమనే చెప్తున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. కాబట్టి ఎవరు అనమాట వీళ్ళు ఆ పాపానికి దోషలైన వారు, వారి తండ్రి ఎవరు అనమాట? అపవాది. పాపానికి దోషలైన వారు, పాపం చేయ ప్రతివాడు ఆ పాపానికి దోషడయ్యాడు. పాపానికి దోషైన ప్రతివాడు అపవాది సంబంధం. కానీ మీరు సత్యాన్ని నమ్మరు, అబద్ధాన్ని నమ్ముతారు. కాబట్టి మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోతున్నారు. కానీ వాడు అబద్ధికుడు అన్నారు అనమాట. కాబట్టి అబద్ధం అన్నప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడునే. కాబట్టి సత్యం చెప్పినప్పుడు నమ్మకపోతే, ఆ సత్యాన్ని చెప్పినప్పుడు నమ్మకపోతే వాడు అబద్ధాన్ని నమ్ముతున్నాడు, అబద్ధాన్ని జనకుడైన వాడు వాళ్ళ తండ్రి అనమాట. కాబట్టి యూదులు అబ్రహాం తండ్రి అన్నారు, దేవుడు మాకు తండ్రి అంటున్నారు. వీళ్ళు ప్రభువారు ఏమన్నారంటే, అబ్రహాం పిల్లలైతే మీరు అబ్రహాం చేసిన మంచి పనులే చేస్తారు, మీరు దేవుడు మీకు తండ్రి అయితే నా మాటలు గ్రహిస్తారు మీరు. కానీ మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం అన్నారు. మీ తండ్రి యొక్క మీరు అపవాది సంబంధం. అంటే ఎలాగా? మొదటి పత్రిక 3:8 కయ్యను దుష్టుని సంబంధి. కయ్యను ఎవరో దుష్టుని సంబంధి. అలా వాడు ఆది నుండి వాడు నరహంతకుడే ఉన్నాడు అన్నారు. వాడు ప్రారంభం నుంచి చెప్పుకొచ్చాడు, వాడు ఆది నుండి. నిజానికి జగత్తు ముందే ఉంటే ఏం చెప్పాలి? వాడు జగత్తు ముందు నుంచే వాడు ఎవడో నరహంతకుడు. ఆ మాత్రం గ్రహింపలేదు. ఆది నుండి నరహంతకుడు. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మీ తండ్రి ఎవరు? మా తండ్రి దేవుడు అన్న. అవునా? మా తండ్రి ఎవరు చెప్తా ఉండండి అంటే, ఆలోచించి చెప్పాలంటే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే యేసులో చెప్తున్న సత్యాన్ని అంగీకరించట్లేదు. అందుకనే మీరు అపవాద సంబంధం అన్నారు ప్రభువారు. అర్థమైనా? అందుకని పొరుగువాడితో అబద్ధం చెప్తున్నారు అన్నందుకు అనలేదు. అద్వైతం అర్థమలేదా? అలాగని అబద్ధం ఆడమని కాదు. నీ పొరుగువాడితో సత్యమే మాట్లాడని ఎపిసోడ్ 4:25 చెప్పారు. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం మాత్రం ఏంటి? సత్యాన్ని నమ్మట్లేదు కాబట్టి మీరు మీ తండ్రి అపవాద సంబంధులు అని చెప్పారు అన్నమాట. వాని ఎందుకు సత్యమే లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడే అన్నాడు. అబద్ధానికి జనకుడు ఎవరో? అపవాది. కాబట్టి మనం అబద్ధం ఆడటం అభ్యాసం చేసాం అనుకోండి, మన తండ్రి అయిపోతాడు ఆటోమేటిక్గా. అర్థమైనా? అబద్ధాన్ని అభ్యాసం చేస్తే ఏమవుతుంది? అపవాది ఏమైపోతాడు? ఆటోమేటిక్గా తండ్రి అయిపోతాడు. అందుకని అబద్ధానికి దూరంగా ఉండాలి, సహోదరులతో సత్యమే మాట్లాడాలి. 46 వచనం అండర్లైన్ చేయండి. నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును?
అర్థమైందని ప్రభులో నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును. నేను సత్యం చెప్తున్నాను, మీరు ఎందుకు నన్ను నమ్మరు అన్నారు. నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించుననే మా ప్రశ్న ప్రపంచానికి ఒక సవాల్ లాంటిది కదా. ఆనాడు యోధా జనాంగానికి, స్వదేశంలో ఉన్న వారికి, ఈడు ప్రపంచానికి కూడా యేసుక్రీస్తులో పాపం ఉందని ఎవడైనా చెప్పగలదురా? ఆయన పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు యథార్థంగా నీతిగా ఆయన బ్రతికారు, పవిత్రంగా జీవించారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు, పవిత్రంగా ఆయన అర్పించబడ్డారన్నమాట. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినను, మీరు దేవుని సంబంధులు కాదు కనుక మీరు వినరని చెప్పినమాట. కాబట్టి ఇది ప్రభు సంఘంలో కూడా దేవుని సంబంధాలు దేవుని మాట్లాడతారు, దేవుని సంబంధం దేవుని మాట్లాడతారు. అందుకు యూదులు నువ్వు సమరయుడవు, దెయ్యం పట్టిన వాడు అని మేము చెప్పిన మాట సరే అంతా చెప్పారు. యేసు నేను దెయ్యం పట్టిన వాడిని కాను, నా తండ్రి నీకు కనపరుచువాడును, మీరు నన్ను అవమానపరుస్తున్నారు, నేను నా మహిమను వెతుకట్లేదు, వెతుకుచూ తీర్పు తీర్చేవాడు ఉండేవాడు కలడు, ఒకడు నా మాట గైకొనేలో వాడు ఎన్నడూ మరణం పొందడానికి నీతో నిశ్చయంగా చెప్తున్నానని ఉత్తరం ఇచ్చాడు. మరణం పొందాలంటే ఆత్మీయ మరణం. ఒకడు నా మాట గైకొనేలో వాడు ఎన్నడూ మరణించడని నువ్వు చెప్తున్నావు. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయింది కదా, నీవు అతని కంటే గొప్పవాడువా? వీళ్ళకి అర్థం అవ్వలేదు. మరణం చూడడానికి భౌతికంగా చచ్చిపోతారని కాదు, భౌతికంగా చావడానికి కాదు దాని అర్థం. ఆత్మీయంగా అతను చనిపోవడం అర్థం, అవునా కదా. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే అబ్రహాం చచ్చిపోయాడు కదా, ఆయన కంటే గొప్పవాడు అంటున్నారు. నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయారు, నేను నీవే ఎవడు అని చెప్పుకున్నావు అని ఆయన అడిగారు. అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకునే వల్ల నా మహిమ ఒట్టిది, మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్తారో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుస్తున్నాడు. మీరు ఆయన ఎరగరు, నేను ఆయన ఎరుగుదును. ఆయన ఎరగనని నేను చెప్పిన మీ వల్లనే నేను అభ్యర్థుకున్నాను, కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాట గైకుంటున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినం చూతునని మిగులు ఆనందించను, అది చూసి సంతోషించిన నేను. అందుకు యూదులు నీకు ఇంకా 50 సంవత్సరాలనే లేవే, నువ్వు అబ్రహాం చూసిదు అన్నారు. వీళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇక ప్రతిదీ శరీర సంబంధంగా ఆలోచిస్తున్నారు. అర్థమైతే దేవుని దగ్గర నుంచి వచ్చానన్నప్పుడే ఆయన నిత్యుడనే సంగతి అలా అర్థం అవ్వాలి కదా. నేను దేవుని దగ్గర ఉండేవాడు ఎవరైనా నిరంతరంగా ఉండేవాడే కదా, వాడు మా భౌతికమైన మరణం లేనివాడు కదా అని చెప్పేసి దేవుని దగ్గర నుంచి వచ్చాడంటే ఆలోచించాలి. ఇలా ఉండాలంటే నువ్వు అబ్రహాం కదా, అవును అబ్రహాం కంటే ముందున్నాను, అబ్రహాం నా దినం చూడాలని మిగులు ఆనందించాడు, చూపునని మిగులు ఆనందించాడు, అది చూసి సంతోషించినాను. ఏంటది ఆ దినం అంటే యేసుప్రభు వచ్చే దినం అన్నమాట. యేసుప్రభు వచ్చే దినం అనమాట. యేసుప్రభు రావాలంటే ఎవరు రావాలి? అబ్రహాంకి నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాలు ఆశీర్వదించాలన్నాడు 12 అధ్యాయాలు. ఇప్పుడు సంతానం ఎప్పుడు చెప్పాడు? 12 అధ్యాయాలు చెప్పాడు ఆదికాండం, అవునా కదా. ఇప్పుడు 12 అధ్యాయాలు చెప్తే నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాన్ని ఆశీర్వదించాలంటే ఇప్పుడు ఆయన గురించి చూశాడు. ఆయన గురించి చూశాడు, నీ సంతానం భూలోక రాజ్యాన్ని ఆశీర్వదించాలని. ఎదురు చూస్తే ఇస్సాకు పుట్టాడు. ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడంటే ఆయన 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 కలిగినట్టే లెక్క అనమాట. ఇస్సాకు పుట్టాడంటే ఆయన, ఎందుకంటే ఈయన కలగకపోతే ఆయన రాడు కదా. నీ సంతానం అన్నాడు కదా, నీ సంతానం ద్వారా భూలోక రాజ్యాన్ని ఆశీర్వదించాలంటే అసలు ఈయన సంతానమే లేదు కదా. అప్పుడు ఇస్సాకు ఎప్పుడైతే జన్మించాడో యేసుక్రీస్తు వారిని తను చూశాడనమాట. నా దినం చూడాలని ఆయన చూసి ఆనందించాడు అన్నమాట. మీకు చూతునని మిగులు ఆనందించడం, అది చూసి సంతోషించను అని అనమాట. చూసి సంతోషించను అని అంతే కదా. యేసుప్రభు పుట్టాలంటే ఇస్సాకు పుట్టాలి కదా. ఇస్సాకు పుట్టకపోతే ఆయనకి చూసే
ప్రభువుని నీ సంతానము అంటే భూలోక రాజ్యాన్ని ఆస్వాదించేవాడు రావాలంటే ఎవరు పుట్టాలి ముందు? ఇస్సాకు పుట్టితేనే కదా నిరీక్షణ. కాబట్టి ఇస్సాకు పుట్టినంటే ఆయన వస్తాడని చూసి సంతోషించాడు అనమాట. ఓహో ఈయన దాంట్లో వచ్చే ఆయన ద్వారా నా సంతానం కాబట్టి భూలోక రాజ్యాలను ఆస్వాదిస్తాడన్నమాట అని చెప్పేసి ఇస్సాకు చూసి సంతోషపడ్డాడు. నా జనం చూసినని మిగులు ఆనంది అది చూసి సంతోషించినాడు. అందుకు యూదులు నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవే అన్నారు. ఎవరికేమో అర్థం కాలేదు ఈ విషయం. నువ్వు అబ్రహాం చూసిదువా అని అడుగు చెప్పదు. యేసు అబ్రహాం పుట్టమునిపై నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి వారు ఆయన మీద రోడ్డుకు రాళ్ళెంతరు కానీ దానికి దేవాలయం బయటికి వెళ్ళిపోయారు. 7వ అధ్యాయంలో వ్యభిచారం చేసిన స్త్రీని ప్రభువు క్షమించుట, నేను చెప్పే సాక్ష్యం సత్యమే అని నేను చెప్తున్న సాక్ష్యం సత్యమే అని తెలియపరచుట,